గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏర్పడి దాదాపు 37 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం ఈ నెల 25వ తారీఖున కూడా ఆ సభ నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఎందుకు ఏర్పడ్డది, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులు అంటే ఆర్ఎంపీలు చేసేటువంటి సేవలు ఎలాంటి, వారిని పటిష్టపరచడానికి అంటే వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పులకు సంబంధించి వారికి ఏ విధమైనటువంటి అవగాహన కల్పిస్తున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు వైద్యం చేస్తున్నటువంటి సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వైద్యాలు వికటించి కొన్ని సందర్భాలలో చనిపోయిన సందర్భాలు లేకుంటే వివిధ కారణాలతోటి ఆసుపత్రిలో పాలైనటువంటి సందర్భాలు ఉంటాయి. వారి సంక్షేమానికి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రధానంగా 37 సంవత్సరాల తర్వాత అప్పటి నుంచి కూడా సంక్షేమం కోసం ఈ సంఘం ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి డిమాండ్ చేస్తుంది, ప్రతి సంవత్సరం కూడా మహాసభలను ఘనంగా నిర్వహించుకోవడం, అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ అధికార యంత్రాంగం కానీ తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఏ హామీలు ఇస్తారు, ఇప్పటివరకు ఎలాంటి హామీలు నెరవేరాయి, గ్రామీణ వైద్యులకు సంబంధించి ఎలాంటి సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయన్న అంశానికి సంబంధించి ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏర్పడి దాదాపు 37 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం 24వ మహాసభను నిర్వహించుకుంటున్నటువంటి తరుణంలో మీ సంక్షేమం కోసం సంఘం ఇప్పటివరకు ఎలాంటి కృషి చేసిందంటే ఏం చెప్తారు? మేము దరిదాపు నేను 1978లో ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. ఆ పెట్టిన రోజులలో ఇన్ని మందులు లేవు, ఇన్ని జబ్బులు లేవు, ఇన్ని హాస్పిటల్స్ లేవు. మేము గ్రామాలలో తిరిగేటప్పుడు సైకిల్ వేసుకొని తిరిగేవాళ్ళం, రోడ్లు లేవు. గ్రామాలలో తండలల్లో అన్ని పూరి గుడిసెలు, చుట్టూ కందికట్టెలు కట్టి ఉండేవి. దోమలు ఎక్కువ ఉండేవి, టైఫాయిడ్ ఎక్కువ వచ్చేది. ఇట్లా వైరల్ ఫీవర్స్ అన్నీ బాగా వచ్చాయి. అలాగే వర్షం వచ్చినప్పుడు కలుషితమైన నీరు తాగి విరుచనలు అయ్యాయి, దాన్ని కలరా అని అనేవాళ్ళు. ఇట్లా రకరకాలమైన జబ్బులు వచ్చాయి. మేము ఒక ఊళ్ళో పెట్టి చుట్టుపట్టు 5-6 ఊళ్ళు తిరిగేవాళ్ళం ఒక్కొక్కళ్ళం. ఆ రోజుల్లో తక్కువ సంఖ్యలో ఉన్నాం. ఖమ్మంలోగా కూడా తక్కువ సంఖ్యలో హాస్పిటల్స్ ఉన్నాయి, ఇన్ని లేవు. అయితే మేము తిరిగేటప్పుడు మాకు అనిపించింది ఏంటంటే అందరూ ఎంతో కొంత చదువుకొని ఉండి ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా బతకలేక ప్రభుత్వం మీద తల్లిదండ్రుల మీద ఆధారపడలేక ఉన్నటువంటి క్వాలిఫైడ్ నర్సింగ్ హోమ్లలో దరిదాపు ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వైద్యం నేర్చుకొని బ్రతుకు తెరువు కోసం కుటుంబాలతోని ప్రజల్లోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలో వైద్యం చేస్తూ బతుకుతున్నాం. అక్కడ మాకు ఇండ్లు దొరికేవి కావు, కిరాయి ఇండ్లు, పూరి గుడిసెలలోనే ఉండేవాళ్ళం. ఒక్కొక్క ఊళ్ళో కరెంట్ ఉండేది కాదు, దీపాలు పెట్టుకొని చేసేవాళ్ళం. అయితే అంతా ఈ రైతాంగం ఉండే ఏరియా కాబట్టి రైతు కూలీలు రైతులు అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళ కష్టాన్ని చూసి మేము చెల్లించిపోయేవాళ్ళం. వాళ్ళకి తగిలే దెబ్బలు, వ్యవసాయ పనిముట్లలో వ్యవసాయ పనులలో చేసే దెబ్బలు, రోడ్లు సరిగా లేక బురదలో నడిచేవాళ్ళు. ఇవన్నీ చూసి ఇంత చాకిరీ చేసేటటువంటి ప్రజలకి ఆరోగ్యపరంగా ఆరోగ్యాన్ని అందించాలని సేవ చేద్దామనే దృక్పథంతో వచ్చిన గ్రామీణ వైద్యుడికి గుర్తింపు లేదు. వీళ్ళకు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి, ఏదన్నా విషయం వస్తే కలిసికట్టుగా పోరాడాలి, హక్కులు సాధించాలి. గ్రామీణ వైద్యుడు గౌరవంగా బతకడం కోసం ఒక సంఘం ఏర్పాటు చేద్దామనే ఆలోచనతో 89లో కొంతమంది మా మిత్రులు అందరం కలుసుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దాన్ని రిజిస్టర్ చేయటం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే మేము పల్లెల్లో ఉండేవాళ్ళం, ప్రజలకు అవగాహన లేదు, ఆరోగ్యం మీద పూర్తి అవగాహన లేదు. చాలల్లోకి పోయి అప్పుడు చెరువులలో నీళ్లు తాగేవాళ్ళు. ఆ కలుషితమైన నీరు తాగి విరోచనాలు అయ్యేది, జ్వరాలు వచ్చేది, టైఫాయిడ్లు వచ్చేది, అంత చెత్త చెదారం అంతా ఉండేది, మురికాలువలు ఉండేవి, ఇంత శుభ్రత లేదు, దోమలు ఉండేవి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడో మారుమూల పోయి
ప్రాక్టీస్ చేసే ప్రాక్టీషనర్లకి నిత్యంగా అప్డేట్ చేయాలి. మెరుగైన వైద్య సేవలు అందించాలి అని అంటే వీళ్ళకి ఎప్పటికప్పుడు అవగాహన కావాలి. వైద్యం మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కోసం మండలాలలో క్వాలిఫైడ్ వైద్యుల్ని తీసుకెళ్ళి ఆ మండలంలో ఉన్నటువంటి అందరినీ కూర్చోబెట్టి వైద్యం మీద అవగాహన కల్పించేవాళ్ళం. నేర్చుకున్నదే కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్, కొత్త మందులు, కొత్త రోగాలు, వాటిని ఎట్లా ట్రీట్ చేయాలి, ఏం చేయాలి, మన పరిధి ఏమిటి, మనం ఎంతవరకు చేయాలి, మిగతా వాటిని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేవాళ్ళం. గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి సంబంధించిన స్టాఫ్ లేకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించేవాళ్ళం. ఇట్లా వైద్యం చేసుకుంటూ గ్రామీణ వైద్యులు గౌరవంగా బతకడం కోసం, వృత్తిలో నైపుణ్యం నేర్చుకోవటం కోసం గ్రామీణ వైద్యుల్ని అందరూ కలిసి ఒక కలిసికట్టుగా ఉండి ఆత్మగౌరవంతో బతకడం కోసమే ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అనేక సంఘాలు ఆర్ఎంపీలకు సంబంధించి ఉన్నప్పటికీ కూడా మీ సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? మేము రాష్ట్ర వ్యాపితంగా ఈ ఒక్క జిల్లాతోనే అయ్యేది కాదు ఇది అని ఆలోచించి 1985లో ఫెడరేషన్ ఏర్పాటు చేయటం జరిగింది. అప్పుడు 1985లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఫెడరేషన్ ఏర్పాటు చేసిన అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య, ఎక్స్పీరియన్స్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అని ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆ ఫెడరేషన్లో అప్పుడు ఉన్నటువంటి 25 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాల అందరూ దాంట్లో భాగస్వాములై ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఫెడరేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులకు సౌకర్యాలు కల్పించడం కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇవ్వాలి, ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలి, ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలి. అప్పుడే ఆర్ఎంపీ డాక్టర్కి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఒక గౌరవం, ఆత్మగౌరవం ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుందనే ఆలోచనతో ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటాల ఫలితంగానే 2003-2004లో అయితే అప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు, గ్రామీణ వైద్యులకి శిక్షణ ఇస్తాం, సర్టిఫికెట్లు ఇస్తాం, 104లో అవకాశం కల్పిస్తాం, 108లో అవకాశం కల్పిస్తాం, ప్రతి గ్రామంలో 1000 మందికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఏర్పాటు చేసి గౌరవ వేతనం ఇచ్చి గౌరవంగా బతకటం కోసం మేము ఏర్పాటు చేస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అప్పుడు ఈ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి మనకి ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది, మనల్ని గుర్తిస్తుంది అని చెప్పి మేము రాజశేఖర్ రెడ్డి గారిని కలిసి ఖచ్చితంగా మేము అధికారంలోకి తీసుకొస్తాం అని చెప్పి ఛాలెంజ్ చేసి గ్రామంలో ఉన్నటువంటి మా వాళ్ళందరినీ సమీకరించి సపోర్ట్ చేసి అధికారంలోకి, అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి అధికారంలో భాగస్వాములం అయ్యాం. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కలవటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి మమ్మల్ని అర్థం చేసుకొని ప్రజాక్షేత్రంలో ఈ దేశంలో ప్రజలకు సేవ చేయాలంటే ఆర్ఎంపీ డాక్టర్ చాలా అవసరం, గ్రామాలలో క్వాలిఫైడ్ డాక్టర్లు వెళ్ళే పరిస్థితి లేదు, అంత సంఖ్య కూడా లేదు, కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా మనం శిక్షణ ఇవ్వాలి, అది ఎట్లా ఏమిటి అనే ఆలోచనతో హెల్త్ మినిస్ట్రీ, విజ్ఞాన దర్శిని వీళ్ళందరితో కలిసి కూర్చొని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళతో అందరితో కలిసి కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏం చేద్దాము, ఎట్లా చేయాలి, దీనికి ఏం పేరు పెట్టాలి, ఏం కోర్సు పెట్టాలి అనే చర్చ జరిగింది. ఇది దరిదాపు 4 సిట్టింగ్ల తర్వాత ఇది పారామెడికల్ బోర్డు ద్వారా మాత్రమే ఇవ్వడానికి అవకాశం కుదురుతుంది. కాబట్టి పారామెడికల్ బోర్డు అప్పుడు డిఎన్ కుమార్ గారు ఉండే డైరెక్టర్గా, ఆయన్ని పిలిచి కూర్చోబెట్టి పారామెడికల్ బోర్డు ద్వారా గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి సర్టిఫికెట్లు ఇవ్వాలని ఒక తీర్మానం చేయటం జరిగింది. ఏం పేరు పెడదామని అన్నప్పుడు పారామెడికో, ఎంబీబీఎస్ చదివే వాళ్ళని మెడికోల్ అంటారు, మేము పారామెడికల్ బోర్డు నుంచి తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళందరినీ పారామెడికోలుగా గుర్తించాలని పారామెడికోలుగా నామకరణం చేయటం జరిగింది. దానికి సబ్జెక్టు నిశ్చయించడం జరిగింది, ట్రైనింగు
సబ్జెక్టు తయారైంది, సర్టిఫికెట్ ఇవ్వడానికి సముఖంగా ఉన్నారు. అయితే ఈ ట్రైనింగ్ ఎట్లా ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి అన్నప్పుడు ఏదైతే వైద్య విధాన పరిషత్లో ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ ఉన్నాయో అదే హాస్పిటల్స్లో బ్యాచీల వారీగా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చిందంతా గవర్నమెంట్ వైద్యులే, క్వాలిఫైడ్ వైద్యుల ఆధ్వర్యంలోనే జరిగింది. ఇది 1000 గంటలు శిక్షణ, మొత్తం 1000 గంటలు శిక్షణ ఇచ్చి ఎగ్జామ్ పెట్టిన తర్వాత పాస్ అయిన వాళ్ళందరికీ సర్టిఫికెట్ ఇచ్చి వీళ్ళందరినీ ఆత్మగౌరవంగా బతికేటట్టు ఏర్పాటు చేయాలి, గుర్తింపు ఇవ్వాలి అని గవర్నమెంట్ ఒక సముచితమైన నిర్ణయం తీసుకున్నది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ హైదరాబాద్లో అప్పటున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిజాం గ్రౌడ్స్లో దరిదాపు ఒక 70-80 వేల మంది ప్రాక్టీషనర్లతోని సమావేశం ఏర్పాటు చేసి వారిని సముచితంగా గౌరవించడం జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఆగిపోయింది. గవర్నమెంట్ 2-3 గవర్నమెంట్లు కూడా మారినటువంటి తరుణంలో ఇంకా అది కనుక ఇప్పుడు అందుబాటులోకి వస్తే గ్రామీణ వైద్యులకు ఏ విధంగా కొంత ఆర్థికంగా కానీ కొంత భద్రతా పరంగా కానీ ఎలాంటి భద్రత ఉండే అవకాశం ఉంది? అదే ట్రైనింగు పూర్తి కొంతమందికి సగం మందికి అయింది. అంటే దరిదాపు మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 60,000 మందికి అప్లై చేసాం. పారామెడికల్ బోర్డు అప్రూవల్ ఇచ్చింది. ఒక్క తెలంగాణలోనే 26,000 మందిని 26-27,000 మందిని పారామెడికల్ బోర్డు గుర్తించి ట్రైనింగ్కి సమాయత్తం చేసింది. దాంట్లో ఒక 15,000 మందికి కంప్లీట్ ట్రైనింగ్ అయింది, కొంతమందికి సగమే అయింది. ఈలోపు మా దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు కీర్తిశేషులు కావటం, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీ ఎవరు కానీ బడ్జెట్ విడుదల చేయకపోవటం, ఈ ట్రైనింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం రావటం, కేసీఆర్ గారు మీకెందుకు నేను ఇస్తాను ఖచ్చితంగానే ఆయనే వాదించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనమని చెప్పడం జరిగింది. అప్పుడు మళ్ళీ మేము తెలంగాణ ఉద్యమంలో అందరితో పాటుగా అన్ని సబ్బండ వర్గాలతో పాటుగా అన్ని ఉద్యమాలలో మేము భాగస్వాములం కావడం జరిగింది. టీఆర్ఎస్ తర్వాత రావటం, ఆయన మేనిఫెస్టోలో కూడా ఖచ్చితంగా మేము ట్రైనింగ్ ఇస్తాం, సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి మళ్ళీ టీఆర్ఎస్ పెట్టింది. మళ్ళీ నమ్మాము, మేము పెట్టారు కాబట్టి నమ్మాము, అడిగాం, ఇస్తామన్నారు తప్ప ఇయ్యలేదు. తాత్సారం జరిగింది, జరుగుతూ వస్తూ ఉన్నది. మళ్ళీ 2003లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టి ఏదైతే జీవోలు ఇష్యూ అయినాయో 429, 428 జీవోలు ఉన్నాయో దాన్ని పునరుద్ధరిస్తాం, ఆగిపోయిన ట్రైనింగుల్ని కంటిన్యూషన్ చేస్తాం, ట్రైనింగ్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తాం, ఏదైతే మేము గతంలో చెప్పామో రాజశేఖర రెడ్డి గారి మూమెంట్లో అది ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో మాకు హామీ ఇవ్వటం జరిగింది. దాన్ని ఆధారం చేసుకొని ఇచ్చిన వాళ్ళే మళ్ళీ ఇస్తామంటున్నారు, మనకు ఖచ్చితంగా వీళ్ళే న్యాయం చేస్తారని మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని పెట్టినటువంటి మేనిఫెస్టోని నమ్మి మళ్ళీ మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రావడానికి ఆ ప్రభుత్వంలో భాగస్వాములం అయ్యాం. అయిన తర్వాత సార్ని కలిసాం, ఇస్తాం, కష్టాలలో ఉన్నది 4 రోజులు ఆగండి, నిమ్మలంగా ఏర్పాటు చేద్దామని హామీ ఇవ్వటం జరిగింది. మేమందరం కలిసాం. అయితే ఈలోపు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఒక్కటే ఉండేది ఇదివరకు, ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే టీజీఎంసీ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఎలక్షన్ పెట్టుకొని ఆర్ఎంపీలని నిర్మూలిస్తాం, ఆర్ఎంపీ వైద్యాన్ని బహిష్కరించండి అని చెప్పే ఒక నినాదంతో ఒక వర్గం బయలుదేరింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి ఒక భాగం బయటకు వచ్చి ఓన్లీ తెలంగాణలోనే, ఇండియాలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో లేకుండా ఒక్క తెలంగాణలోనే ఈ గ్రూప్ ఏర్పాటై గ్రామీణ వైద్యుల్ని మీద దాడులు చేయటం మొదలుపెట్టింది. దీన్ని మేము ఖండిస్తూ ఉద్యమాలు చేస్తున్నాం. మేము వైద్య విధాన పరిషత్తు వాళ్ళు ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో ప్రతి జిల్లాలో డిఎంఎన్హెచ్ఓకి మేము సమాధానం చెప్పాలి, గవర్నమెంట్ వైద్యాధికారి కాబట్టి. కానీ మా ఆర్ఎంపీలకి మా సంఘం ఎంతో
క్వాలిఫైడ్ డాక్టర్లకే ఎన్ఎంసీ అంత. వాళ్ళెవరు మా మీద దాడులు చేయడానికి అనేది మా క్వశ్చన్. వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు, కానీ వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు. ఇదే విషయాన్ని మొన్న జరిగినటువంటి శీతాకాల శాసనసభ సమావేశాలలో శాసన మండలిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గవర్నమెంట్ని అడగడం జరిగింది. గవర్నమెంట్కు తెలిసి మేము దాడులు చేస్తున్నామని టీజీఎంసీ వాళ్ళు చెప్తున్నారు. ఇది నిజమా? మరి గతంలో ట్రైనింగ్ అయింది, మళ్ళీ మీరు మేనిఫెస్టోలో పెట్టారు. గ్రామీణ వైద్యుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ ట్రైనింగ్ విషయం ఏంటి, వాళ్ళ భద్రత విషయం ఏంటి అని చెప్పి ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. తక్కెళ్ళపల్లి రవీందర్ అని ఎమ్మెల్సీ గారు అడగటం జరిగింది. దానికి ఆ సమావేశంలో శాసన మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ గారు సమాధానం ఇచ్చారు. ఎట్లా అంటే, మేము మేనిఫెస్టోకి 100% కట్టుబడి ఉన్నాం, గ్రామీణ వైద్యులకి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాం, సర్టిఫికెట్లు ఇస్తాం, ఖచ్చితంగా భద్రత కల్పిస్తాం, గౌరవంగా బతికేటట్టు ఏర్పాటు చేస్తాం. మేము ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చామో దానికి మేము 100% కట్టుబడి ఉన్నాం. కొన్ని టెక్నికల్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కొన్ని కేంద్రంతో మాట్లాడి మేము సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని మేము అధిగమించి ఖచ్చితంగా గ్రామీణ వైద్యులకు న్యాయం చేస్తాం, గుర్తింపు ఇస్తామని చెప్పి శాసన మండలిలో మాట ఇవ్వటం జరిగింది, చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రధానంగా గ్రామీణ వైద్యులు అంటే ఒకప్పుడు తక్కువ చదివి వచ్చేవారు, ఇప్పుడు ఉన్నతమైన చదువులు చదివి కూడా దీన్ని ఒక ఉపాధి అవకాశంగా మలుచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వారికి కొత్తగా వచ్చేవారికి, పాతగా ఉన్నవారికి గ్రామీణ వైద్యులకు అంటే వైద్యం ఎట్లా చేయాలి, పేషెంట్తో ఎలా మెలగాలన్న అంశాలకు సంబంధించి మీరు గ్రామీణ వైద్యులకు సంబంధించి ఏమైనా అవగాహన కార్యక్రమాలు కానీ వారికి ఎట్లా మోటివేట్ చేస్తున్నారు? అంటే మేము ఏ గ్రామంలో ఉన్నా, పట్టణంలో వాడలో ఉన్నా, ఇంటీరియర్ ఏరియాలో ఉన్నా, ఏజెన్సీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా చేసేది మేము ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయమని చెప్తున్నాం. వాళ్ళు చేసేది కూడా ఫస్ట్ ఎయిడే. ఇప్పుడు ఒక 10th కాదు, పీజీ వరకు చదువుకునే పిల్లలు ఉద్యోగాలు లేక, దేశద్రోహుల్లాగా బతకలేక, దేశభక్తుల్లాగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలకు మనం వైద్య సేవ చేద్దాం, ప్రజలలోకి వెళ్దాం అనే ఆలోచనతో ఆయాగా అందుబాటులో ఉన్నటువంటి నర్సింగ్ హోమ్లలో శిక్షణ తీసుకొని బయటకు వచ్చి గ్రామాలలో కుటుంబాలతో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్య సేవ. ఇవాళ తెలంగాణ ఆరోగ్యకరమైన తెలంగాణగా అవతరించింది అంటే అది కేవలం గ్రామీణ వైద్యుల కృషితోని, సేవతోనే ఈ మాట వచ్చింది. ఏ పల్లెల్లో ఏ క్వాలిఫైడ్ డాక్టర్ లేడు, కేవలం గ్రామీణ వైద్యులే. ఒక్కొక్క గ్రామంలో 4, 3 కుటుంబాలతో నుండి వాళ్ళతోని సహజీవనం చేస్తూ, వాళ్ళు పెట్టింది తింటూ, వాళ్ళు ఇచ్చింది తీసుకుంటూ, వాళ్ళకి ఏ వైద్యపరమైన అవసరం వచ్చినా ప్రాథమిక చికిత్స మాత్రమే చేస్తూ, మాకు తెలియనటువంటి విషయాలలో పెద్ద రోగాలు ఏమైనా వస్తే అది అందుబాటులో ఉన్నటువంటి గవర్నమెంట్ పిహెచ్సిలు కానివ్వండి, హెడ్ క్వార్టర్ కానివ్వండి, వీటికి మేము తరలిస్తున్నామే తప్ప మేము గ్రామాలలో పూర్తి వైద్యం చేయట్లేదు. మేము సర్జరీలు చేసేవాళ్ళము కాదు, స్టంట్లు వేసేవాళ్ళము కాదు, ఆర్థోపెడిక్ సర్జరీలు చేసేవాళ్ళం కాదు, కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేసేవాళ్ళం. మా మీద మేము క్వాలిఫైడ్ డాక్టర్లకు వ్యతిరేకం కాదు, ఐఎంఏకి వ్యతిరేకం కాదు. వాళ్ళు మేము తండ్రి కొడుకుల సంబంధం, గురు శిష్యుల సంబంధం వాళ్ళకు మాకుంది. మేము వాళ్ళకు పోటీనే కాదు, మేము చేసేదే ప్రాథమిక వైద్యం, మేము ఉండేదే గ్రామాలలో. ఈ ప్రాథమిక వైద్యం చేస్తున్నటువంటి తరుణంలో ఒక్కోసారి వైద్యం వికటించడము, లేకుంటే చనిపోవడము, ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో వాళ్ళ శిక్షలు కానీ, లేకుంటే నష్టపరిహారం కానీ, దాడులు కూడా అక్కడ చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం నుంచి ఎలాంటి మీకు భద్రత ఉంటే మంచిది అనుకుంటున్నారు? ఈ విధమైనటువంటి చర్యలు జరిగినప్పుడు మీ సంక్షేమ సంఘం తరపున ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? మేము జనరల్గా మండలానికి ఒకసారి ఒక దరిదాపు సంవత్సరానికి 2-3 సార్లు క్వాలిఫైడ్ డాక్టర్లను తీసుకెళ్ళి ఏ జబ్బు వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. తర్వాత కొన్ని తప్పులు జరుగుతున్నాయి అంటున్నారు, అది మా తప్పు కాదు. ఒక హార్ట్ అటాక్ వచ్చి హార్ట్
స్టాప్ అయిన వాళ్ళకి సిపిఆర్ చేస్తాం. అక్కడ మాకు ఆక్సిజన్ ఉండదు, ఆక్సిజన్ పెట్టడానికి ఒక గాజు పీస్ వేసి నోట్లో నోరు పెట్టి మేము అతను ఎవరు ఏంది అని చూడం, నోట్లో నోరు పెట్టి ఆక్సిజన్ ఇస్తాం నోటితోని. నిజంగా అతను కోలుకుంటే ఒక దగ్గరలో ఉన్నటువంటి క్వాలిఫైడ్ హాస్పిటల్స్ కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ తీసుకొస్తాం. మందు తాగుతాడు, పురుగుల మందు తాగాడు అనుకోండి, దాన్ని మేము ఫస్ట్ ఎయిడ్గా ఏం చేస్తాం, కక్కిస్తాం, స్టమక్ వాష్ చేస్తాం. తీసుకొచ్చేటప్పుడు చనిపోవచ్చు. మాకు అక్కడ ఎక్స్రే ఉండదు, ల్యాబ్ ఉండదు, స్కాన్స్ ఉండవు, ఏమీ ఉండవు. కేవలం మా అనుభవంతోనే పేషెంట్ మా దగ్గరికి వస్తే అతన్ని కౌన్సిలింగ్ చేసి అతనికి ఏమైంది, వైరల్ ఫీవరా, ఇంకేదన్నా కిడ్నీ జబ్బా, లేకుంటే బ్రెయిన్ ఏమన్నా తల ఏమైనా తిరుగుతుందా, కళ్ళు తిరుగుతున్నాయా, అసలు ఏమైంది అనేది మేము మా అనుభవంతో కౌన్సిలింగ్ చేసి రోగాన్ని నిర్ధారించి వీళ్ళని ఎవరి దగ్గరికి పంపించాలి, ఎండి దగ్గరికి పంపించాలా, ఎంఎస్ దగ్గరికి పంపించాలా, ఈఎన్టీ దగ్గరికి పంపించాలా, డీజీఓ దగ్గరికి పంపించాలా అనేది నిర్ణయించి మేము వెళ్ళమని చెప్తామే తప్ప అక్కడ ఏదన్నా జరిగితే మాకు సంబంధం లేదు. మేము కేవలం గ్రామాలలో ఉండి ఫస్ట్ ఎయిడ్ చేసి మాత్రమే రిఫర్ చేస్తాం. మేము చేసేది మాత్రం ఫస్ట్ ఎయిడే. దానికి ఏదన్నా జరిగితే మా దగ్గరికి వచ్చేటప్పుడు ఏదన్నా జరిగింది మేమెట్ట బాధ్యులం అవుతాం? మా దగ్గర ఏమున్నాయి? మేమన్నా ఆపరేషన్లు చేసేవాళ్ళం కాదు కదా, మేమన్నా స్టంట్లు వేసేవాళ్ళం కాదు కదా. ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తాం. క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర చావట్లేదా? వాళ్ళ దగ్గర ఎన్ని మరణాలు జరుగుతున్నాయి? అసలు మా దగ్గర మరణం అంటూ జరగదు. జరిగింది అంటే క్వాలిఫైడ్ డాక్టర్ ఏం చేస్తాడు, యాంటీబయాటిక్ రాస్తాడు. ఆ ఇంజెక్షను మేము ఊళ్ళో ఉన్నాం కాబట్టి మీరు వేయండి అంటారు. మేము వేయకూడదయా, ఇంత కాస్ట్లీ అంటే, మేము ఎందుకున్న ఊళ్ళో ఇంజెక్షన్ వేయటం రాదా, మేము ఆ డాక్టర్ గారి దగ్గర తెచ్చుకున్నాం కదా అంటాడు. ఒకవేళ అట్లా ఏదన్నా యాంటీబయాటిక్ వేసినప్పుడు రియాక్షన్ వస్తుంది. మా దగ్గర ఉన్న మందులతోని వీలైనంత వరకు మేము రక్షించడానికే చూస్తాం. రక్షించలేని పరిస్థితులలో ఎవరైతే రాశారో వాళ్ళ దగ్గరికి పంపిస్తాం. మధ్యలో చనిపోతే ఆ నిందలన్నీ మా మీద వేస్తారు. కొత్త కొత్త జబ్బులు ప్రస్తుత కాలంలో వస్తున్నాయి. కరోనా తర్వాతకి కూడా కొంత వైద్యపరంగా చాలా డెవలప్ అయింది, అట్లనే కొత్త జబ్బులు కూడా చేరుతున్నటువంటి తరుణం ఉంది. ఈ సమయంలో గ్రామీణ వైద్యులకు సంబంధించి ఇందాక ముందు మీరు చెప్పినట్టు మీ సంక్షేమ సంఘం నుంచి వైద్యులకు వైద్య అవగాహన మీద ఎలా చేయాలన్న అంశానికి సంబంధించి ఏమైనా అవగాహన కార్యక్రమాలు మేము క్వాలిఫైడ్ డాక్టర్లను తీసుకెళ్ళి శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. మండల వారీగా ఏజెన్సీలలో క్వాలిఫైడ్ డాక్టర్లను తీసుకొచ్చి వైద్యం మరీ అందుబాటులో లేని కాడ ఉచిత క్యాంపులు పెట్టిస్తున్నాం. మెడికల్ క్యాంపులు మా సంఘం ఆధ్వర్యంలో మేము పెట్టిస్తున్నాం. మందులుగా కూడా ఉచితంగా ఇప్పిస్తున్నాం. ఇటువంటి సందర్భాలు ఎన్నో చేశాం. ఏజెన్సీ ఏరియాలలో మాత్రం కంపల్సరీ ఐ క్యాంపు కానివ్వండి, జనరల్ మెడికల్ క్యాంపులు ఇవన్నీ మేము అరేంజ్ చేసి ప్రజలకు ఉచితంగా వైద్యం చేయించే ఏర్పాటు చేస్తున్నాం. ఆ వైద్యం కూడా క్వాలిఫైడ్ డాక్టర్లను తీసుకెళ్ళే చేస్తాం. అసలు క్వాలిఫైడ్ ఐఎంఏ డాక్టర్లకు మాకు పంచాయతీ లేదు. ఇది కేవలం టీజీఎంసీ వాళ్ళు అపోహలు కల్పించి కోర్టులను తప్పుదోవ పట్టించి జనాన్ని తప్పుదోవ పట్టిస్తారే తప్ప అసలు వైద్యులకి వైద్యం చేసే వైద్యులకి ఆర్ఎంపీ డాక్టర్లకి ఎలాంటి అపోహలు లేవు, పంచాయతీలు లేవు. ఒకప్పుడు అంటే నిరక్షరత రాస్థితి ఉండేది, పరిశుభ్రత కానీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టకపోయేది, అప్పుడు జబ్బులు కూడా ఎక్కువ ఉండేది. ప్రస్తుత తరుణంలో ప్రజలంతా కొంత ఎడ్యుకేటెడ్ అయ్యారు, అవగాహన కలిగి ఉన్నారు కనుక గ్రామీణ ప్రాంతాల్లో మీరు 37 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తున్నారని చెప్తున్నారు. అప్పటికిప్పటికి ఏం మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారు? వైద్యం చాలా డెవలప్ అయింది, ఊహించనంత డెవలప్ అయింది. టెక్నాలజీ బాగా, ఇదివరకు ఒక సర్జన్ ఉండంటే అన్నీ ఆయనే చేసేవాడు. ఇప్పుడు ఆర్థోపెడిక్ ఉన్నది, ఈఎన్టీ ఉన్నది, ఎంఎస్ ఉన్నాడు, గైనకాలజీ ఉంది, ఎండి ఉన్నాడు, న్యూరో సర్జన్ ఉన్నాడు, న్యూరో ఫిజిషియన్ ఉన్నాడు, రొమటాలజీ ఉన్నాడు, హార్ట్ ఫిజిషియన్ ఉన్నాడు, హార్ట్ సర్జన్ ఉన్నాడు. అన్ని రకాల బాడీలో ఏవైతే అవయవాలు ఉన్నాయో, ఆర్గాన్స్ ఉన్నాయో, ఒక్కొక్క ఆర్గాన్కి సంబంధించిన అందరు డాక్టర్లు ఇవాళ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే హైదరాబాద్ తర్వాత ఖమ్మం హెల్త్ హబ్గా బాగా డెవలప్ అయింది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి
ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ప్రజలకు మెరుగైన వైద్యం ఎట్లా అందించాలి, ఫస్ట్ ఎయిడ్లో కాకుండా మెలకువలు ఎట్లా, దాంట్లో కాకుండా మంచి అవగాహన కల్పించడానికి ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాం. ఇక్కడ మాకు మాత్రం బయట అనుకున్నట్టు ఐఎంఏ డాక్టర్లకు మాకు అస్సలు భేదాభిప్రాయాలు లేవు. అందరం ఒకే కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉంటున్నాం. ఓకే, అనేక మంది గ్రామీణ వైద్యులు కూడా పేదలుగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాలలో మీరు ప్రభుత్వాలను కూడా కోరుతున్నారు, అనేక ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో తమకు వాటా ఇవ్వాలి, తమను గుర్తించి తమకు పథకాలు కూడా వర్తింపజేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. అవి ఏమైనా నెరవేరుతున్నాయా? ఎస్, ఇప్పుడు పోలియో ఉంది. పోలియో డ్రాప్స్ వేయడానికి ఖచ్చితంగా మా సహకారం అన్ని పిఎస్సీల నుంచి తీసుకుంటారు. మేము ఖచ్చితంగా సమర్థించి ఎక్కడైతే పోలియో డ్రాప్స్ వేస్తున్నారో అక్కడికి జనాన్ని వెళ్ళి వేయించుకొని రమ్మని చెప్పి మేము మా సహకారం అందిస్తాం. అట్లనే ట్యూబెక్టమీ ఉంది. ట్యూబెక్టమీకి మేము గ్రామాలలో మీరు పిల్లల్ని ఎక్కువ కంటే ఇబ్బంది అవుతుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, 2-3 పిల్లలు చాలని ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో దాన్ని మేము ప్రచారం చేస్తున్నాం, ఉచితంగా ప్రచారం చేస్తున్నాం. మేము గవర్నమెంట్ని దగ్గర ఏమి అడగట్లే, మాకు గుర్తింపు ఇవ్వండి, ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వండి, మేము గౌరవంగా బతికేటట్టు ఏర్పాటు చేయండి అంటున్నాం తప్ప గవర్నమెంట్ని మేము ఉద్యోగాలు అడగట్లేదు, ఫండ్ అడగట్లేదు, ఉచితాలు అడగట్లేదు. కేవలం గ్రామాలలో ప్రజాక్షేత్రంలో ఉండి వైద్యం చేస్తున్నాం. ఇక్కడ గౌరవంగా బతికే ఏర్పాటు చేయండి అని చెప్పి పోలీసు రక్షణ ప్రధానంగా అడుగుతున్నాం. ప్రొటెక్షన్, ఆ ప్రొటెక్షన్ మాకు అవసరం. ఇదంతా అవసరం కావాలి అంటే ముందు గుర్తింపు సర్టిఫికేట్ కావాలి. ఏదైతే ఇప్పుడు మేము స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్కీములలో మమ్మల్ని భాగస్వామ్యాలు చేయండి, మేము ఉచితంగా చేస్తామని చెప్తున్నాం. మేము గవర్నమెంట్ దానికోసం డబ్బులు అడగట్లేదు, ఫండ్ అడగట్లేదు. ప్రతి ఆరోగ్య పథకాలలో, ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆరోగ్య పథకాలలో మమ్మల్ని భాగస్వామ్యాలను చేయండి, మేము ఉచితంగా వైద్యం చేస్తాం, మేము ఉచితంగా ప్రజలకు సేవ చేస్తాం, ఆ సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు 24వ మహాసభకు సంబంధించి ఎంతమంది గ్రామీణ వైద్యులు సభకు తరలివచ్చే అవకాశం ఉంది? ఎవరెవరిని ఆహ్వానించారు? వాళ్ళ నుంచి మీరు ఏం హామీ అంటే ఏం ఆశిస్తున్నారు? అంటే మహాసభ అంటే ఒక పండుగ లాంటిది, సంవత్సరానికి ఒకసారి ఏర్పాటు చేస్తాం. గౌరవంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, పార్టీ అధికారులని, ప్రజలకు సంబంధించి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి అందరి అధికారులని, డిఎంఎండ్హెచ్ఓని అందరినీ పిలుస్తాం. ఎప్పుడు మేము చెప్పేది ఒక్కటే, మాకు ఆ ట్రైనింగ్ ఒక్కటి ఇస్తే చాలు. ఏదైతే పారామెడికోగా మాకు కార్డులు ఇచ్చారో ట్రైనీ అని, ఏదైతే సబ్జెక్ట్ ఉన్నదో అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. మాకు ఏర్పాటు చేసిన సబ్జెక్టు ఏదైతే ఉన్నదో ఆ ట్రైనింగ్ మాకు ఇవ్వండి, శిక్షణ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వండి, లేని వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మళ్ళీ కొత్తగా శిక్షణ ఇవ్వాలి. అలాగే ప్రొటెక్షను ఇవ్వాలని చెప్పి మేము అధికారులను కోరుతున్నాం. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, రెవెన్యూ మంత్రి ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారుగా కూడా ఉన్నారు. అందరినీ పిలుస్తున్నాం. పిలిచి మీ వాయిస్ ఇవ్వండి, మీ సందేశం ఇవ్వండి, మీరు ఎట్లా చెప్తే మేము అట్లా నడుచుకుంటాం అని చెప్పి చెప్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం జిల్లా వైద్యాధికారిని కూడా పిలుస్తాం, డిఎంఎండ్హెచ్ఓ గారిని పిలిచి మీరు ఒక్కొక్కళ్ళకి చెప్పలేరు, ఇది మా అందరినీ పిలుస్తున్నాం జిల్లా మహాసభ కాబట్టి మేము ఏం చేయాలో ఏం చేయకూడదో మీరు చెప్పండి, మా వాళ్ళు పాటిస్తారు, పాటించేటట్టు చేసే బాధ్యత మాది యూనియన్ లీడర్లుగా అని చెప్పి మేము వారిని కోరుతాం. వారుగా కూడా అదే చెప్తారు, మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చెప్తారు. ఇబ్బందులు పడబాకండి, కంప్లైంట్లు వస్తే మేమేం చేయలేం, ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తామని చెప్తారు. కంప్లైంట్ అనేది మా ఒక్కళ్ళ మీద కాదు, క్వాలిఫైడ్ మీద వస్తుంది, మా మీద వస్తుంది. మా మీదనే తక్కువ, ఎందుకంటే మేము చేసే అరాచకాలు లేవు, అతి వైద్యాలు లేవు. మేము చేసేదే ఫస్ట్ ఎయిడ్లో పెద్ద సమస్యలు ఏమొస్తాయి, ఏది రాదు అనేది మా. ఎన్ని జిల్లాల నుంచి గ్రామీణ వైద్యులు తరలి వచ్చే అవకాశం? మేము మహబాదు, భద్రాచలం, ఖమ్మం ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి మా సంక్షేమ సంఘ సభ్యులు మాత్రమే వస్తారు.
ఓకే, చివరిగా అంటే మీ సంక్షేమ సంఘం డెవలప్మెంట్ కోసం మరింతగా బలోపేతం చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కొత్త సభ్యుల చేరికకు ఎట్లా ఉంటుంది? మేము చేసే మంచి కార్యక్రమాలని చూసి స్పందించి మా దాంట్లో చేరుతారు. తర్వాత ఆర్ఎంపీస్కి ఏది బాధ వచ్చినా మేము అండగా ఉంటాం. ఇప్పుడు కరోనా ఉంది, కరోనాలో ఎవరు ఏమనుకున్నా గ్రామాలలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా అండగా ఉన్నదే మేము. దాంట్లో మా కొంతమంది సభ్యుల్ని కూడా మేము కోల్పోవటం జరిగింది, వారిని కుటుంబాలని మేము ఆదుకోవటం జరిగింది. అలాగే సభ్యుడికి ఏ ఆపద వచ్చినా మా సంఘం అండగా ఉంటుంది, ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులు ఇంత సేవ చేస్తున్నారు ప్రజలకు, మీరు ప్రభుత్వం నుంచి ప్రధానంగా ఏం కోరుతున్నారు? ప్రభుత్వాన్ని అసలు మీరు ఎప్పుడు డిమాండ్ చేసే ప్రధాన అంశం ఏంటి? అంటే ప్రభుత్వం ప్రజలకు ఏదైతే సౌకర్యాలు కల్పిస్తుందో ఆ ప్రతి సౌకర్యాన్ని గ్రామీణ వైద్యుడికి వర్తింపజేయాలనేది మా కోరిక. మాకు ఇండ్లు లేవు, ఎక్కడో పుట్టాం, ఎక్కడెక్కడో పెరిగాం, చదువుకున్నాం, పట్టణాలలో వైద్యం నేర్చుకున్నాం, గ్రామాలకు వెళ్ళి ప్రజలకు ప్రజాక్షేత్రంలో సేవ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఏదైతే గృహ సముదాయం నిర్మిస్తుందో అది డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఇండివిజువల్ హౌజులు కానివ్వండి, దాంట్లో మా గ్రామీణ వైద్యులు ఊరికి 2-3 ఉంటాం. ఖచ్చితంగా మా వాళ్ళకి దాంట్లో భాగస్వామ్యం చేసి ఇండ్లు కట్టియాలనేది మా డిమాండ్. తర్వాత ప్రధానమైన అంశం ఏంటంటే గుర్తింపు. మొన్న శాసన మండలిలో ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి గారు హామీ ఇచ్చారో ట్రైనింగ్ ఇస్తామని, దాన్ని నిలబెట్టుకొని ఆ మాట మీద నిలబడాలని చెప్పి వారిని కోరుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజల్లో ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తుందో ఆ ప్రతి సౌకర్యంలో మాకు భాగస్వామ్యం కల్పించాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వం గ్రామీణ వైద్యులను ఆదుకోవాలి, ప్రభుత్వము గతంలో నిర్వహించినటువంటి శిక్షణ తరగతులను పూర్తి చేసి గ్రామీణ వైద్యులకు సర్టిఫికెట్ అందజేయాలి. అట్లాగే వాళ్ళకు ఆర్థికంగా కానీ రక్షణ పరంగా కానీ ప్రభుత్వం నుంచి భరోసా ఉండాలనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక తెలంగాణ ఆరోగ్యకరమైనటువంటి తెలంగాణ ఈ రోజున ఉందంటే దానికి ప్రధాన పాత్ర గ్రామీణ వైద్యుల పాత్ర అనేది చెప్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్కు సంబంధించి తమ చికిత్స అనంతరమే పూర్తి స్థాయిలో పేషెంట్ అనేది వైద్యం పొందుతాడని చెప్తున్నారు. మరొక పక్క గ్రామీణ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో మంచి వాతావరణం వైద్యపరంగా చూసుకుంటే తమ పాత్ర కీలకమని చెప్తున్నాడు. ఇప్పటికే సంక్షేమ సంఘం ఏర్పడి 37 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో రేపు అంటే 24వ తారీఖున జరిగేటువంటి మహాసభకు 3 జిల్లాలకు సంబంధించినటువంటి వైద్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరుతున్నారు. అట్లాగే ప్రభుత్వం నుంచి అనేక మంది కూడా తమ సంఘంలో పేద గ్రామీణ వైద్యులు ఉన్నారు కనుక ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా తమకు వర్తింపజేయాలి. ప్రధానంగా డబుల్ బెడ్రూమ్లు, ఇతర గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అనేక స్కీమ్స్ కూడా తమకు లబ్ధి చేకూరాలని డిమాండ్ చేస్తున్నారు.